60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైనర్ అండ్ మెంటర్ ఎస్ ధనుంజయ్ గారు. సార్తో మాట్లాడుకుని సార్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇటీవలే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా ప్రకటించలేదు. అసలు ఈ ఈవెంట్ వచ్చేసి అప్పటి నుంచే 2 years బ్యాక్ నుంచి గ్యాప్ అనేది వచ్చింది ఇప్పటి వరకు కూడా. ఇలాంటి సందర్భంలో మన స్టూడెంట్స్ అంతా కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? వాళ్ళు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఏ స్ట్రాటజీ ఉపయోగించాలంటారు వాళ్ళు? జనరల్గా ఏపీలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి 2 years సుమారుగా. సో అయితే కొన్ని రిజర్వేషన్స్ ప్రాబ్లం వలన ఒక కేటగిరీకి రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చారనే ఉద్దేశంతో కోర్టులో కేసెస్ అయితే ఫైల్ అయింది. సో ప్రిలిమ్స్ అయిపోయినప్పటి నుంచి కూడా మెయిన్స్ ఎప్పుడు ఈవెంట్స్ ఎప్పుడనే విషయం గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత ఇటీవల ఏర్పడిన గవర్నమెంట్ కాస్త ఈవెంట్స్ సంబంధించి డేట్స్ ఇచ్చారు. అప్రాక్సిమేట్గా February 1 కల్లా ఈవెంట్స్ అనేది అన్ని డిస్ట్రిక్ట్స్లో కంప్లీట్ చేసేసారు అనమాట. తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఈవెంట్స్ క్లియర్ చేశారని చెప్పి ఇచ్చారు. సో మనం ఓవరాల్గా ఆ స్టాటిస్టిక్స్ అయితే ఇప్పుడు మాట్లాడలేము, ఎందుకంటే అది ఈవెంట్స్ సంబంధించి అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మన మొత్తం మీద మన ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలో స్ట్రాటజీ మాత్రమే మాట్లాడుతాం. సో అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు మనకి ఈవెంట్స్లో 3 ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయితే కొన్ని జాబులకి ఇంపార్టెంట్, అంటే కానిస్టేబుల్ కొన్ని రకాల కానిస్టేబుల్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో కాకుండా 3 కాకుండా ఒక 2 క్వాలిఫై అయితే కొన్ని రకాల కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎగ్జాక్ట్ పేర్లు చెప్పడం లేదు, ఎందుకంటే ల్యాగ్ అవుద్ది అని చెప్పేసి ఎలాగో తెలుసు కాబట్టి. సో నేను చెప్పదలుచుకుంది అంటే ఓవరాల్గా ఎప్పట్లానే యాజ్ యూజువల్ కాంపిటీషన్ ఉంది. ఎప్పట్లానే 3 ఈవెంట్స్ క్లియర్ చేసిన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. సో ఇదంతా పాత పద్ధతి. అయితే ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు ఒక చిన్న నోట్ ఇస్తాను అనమాట. ఏంటంటే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఈవెంట్స్ అయిపోయి, ఎగ్జామ్ అయిపోయి, రిజల్ట్ ఇచ్చి ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఆ నోటిఫికేషన్లో సుమారుగా చెప్పాలంటే సుమారు 240 మెంబర్స్ అనేవాళ్ళు మన స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి ఏ స్ట్రాటజీ చెప్పామో ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో కానిస్టేబుల్స్ కూడా అదే స్ట్రాటజీ చెబుతాం, ఉపయోగించుకుంటే బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడండి, కానిస్టేబుల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మొత్తం 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుందని మెయిన్స్ ఎగ్జామ్. 200 మార్క్స్లో వచ్చేసరికినేమో అంటే మ్యాక్సిమం చేంజెస్ ఉండవు, కానీ అది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి సంబంధించి అంటే సింపుల్గా చెప్పాలంటే అర్థమెటిక్, రీజనింగ్ లైట్గా టచ్ చేస్తారు. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి 45 మార్క్స్ అనేది ఎప్పుడు మనం చూస్తున్నటువంటి, కానీ నోటిఫికేషన్ ఎక్కడ చెప్పరు ఎగ్జాక్ట్ 45 అని చెప్పేసి పాయింట్ నెంబర్. సో 45 అనుకుందాం. అలాగే ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ కాంప్రహెన్షన్ సంబంధించి 30 మార్క్స్ అనేది ఇస్తూ వస్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా 30 అని మనం చెప్పలేం, కానీ అప్రాక్సిమేట్గా అదే జరుగుతుంది. దీని తర్వాత హైయెస్ట్ వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్ సంబంధించి ఉంటుంది. దాని తర్వాత పాలిటీ, జాగ్రఫీ, ముఖ్యంగా వచ్చేసరికినేమో సైన్స్. అంటే ఇవి మేజర్ సబ్జెక్ట్స్. ఇవి కాకుండా ఎకానమీని టచ్ చేస్తారు, స్టేట్ జాగ్రఫీని టచ్ చేస్తారు, స్టేట్ హిస్టరీని టచ్ చేస్తారు, ఇక లిమిట్ లేదు, ఎన్విరాన్మెంట్ టచ్ చేస్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీ టచ్ చేస్తారు, స్టాక్ జీకే టచ్ చేస్తారు. వెయిటేజ్ ప్రకారం చూస్తే మాత్రం మనకి ఈ యొక్క మ్యాథ్స్, అలాగే నెక్స్ట్ వన్ ఇంగ్లీష్, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, అలాగే హిస్టరీ, పాలిటీ, ఇవి కాకుండా సైన్స్. మనకి ఈ 6 సుమారుగా ఈ 6 సబ్జెక్ట్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తే కానిస్టేబుల్ మెయిన్స్లో. ఓకేనా? అయితే సుమారుగా మనకి గ్యాప్ బాగా వచ్చేసింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఎప్పుడు మెయిన్ జరుగుతుందని చదివే వాళ్ళు ఉన్నారు. కొంతమంది Group 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అవడం వల్ల కానిస్టేబుల్ టు Group 2 ప్రిపరేషన్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిందంటారా తగ్గిందంటారా? ఎస్, కాంపిటీషన్ అనేది ఇంత టైం గ్యాప్ వచ్చిన ఆటోమేటిక్గా పెరుగుతుందండి. సో పెరిగింది ఎక్కడ రీడింగ్లో. అంటే ఎగ్జామ్కి వచ్చేసరికి గతం కంటే కూడా కట్ ఆఫ్ మార్క్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇయర్స్ గ్యాప్ ఇస్తారో సీరియస్గా చదివే వాళ్ళు కన్ఫర్మ్ గా చదువుతారు. చదవని వాళ్ళ కారణాలు వెతికినప్పటికి కూడా చదివే వాళ్ళు కన్ఫర్మ్ చదువుతారు అనమాట. సో కాంపిటీషన్ పెరిగింది, కన్ఫర్మ్ రిటర్న్ టెస్ట్ లో కాంపిటీషన్ పెరిగింది. మనం చెప్పదలుచుకుంది ఏంటంటే మేజర్ సబ్జెక్ట్ 6 ఉన్నాయని చెప్పినప్పుడు అందులో స్టూడెంట్స్ అనే వాళ్ళు కన్ఫర్మ్ గా కానిస్టేబుల్ లో సక్సెస్ అవ్వాలి అంటే, 100% జాబ్ రావాలంటే చాలా మంచి అవకాశం అండి, ఈజీగా జాబ్ వస్తుంది. దానికి ఉన్న ఒకే ఒక మంచి వే ఏంటంటే కన్ఫర్మ్ గా మ్యాథ్స్ అనేది సుమారుగా 45 మార్క్స్ ఉన్నాయి.
ఓకేనా 45 మార్క్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు, వస్తుంది అంటున్నారు, ఈ డే ఆ డే అని ఊహించుకుంటున్నారు తప్ప ఎగ్జాక్ట్ తెలియదు ఎవరికి కూడా. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ రోజు నుంచి కూడా వీళ్ళైతే డైలీ టెస్ట్ రాయాలి ఒక మ్యాథ్స్ మీద, టోటల్ గ్రాండ్ టెస్ట్ కాకుండా. జిఎస్ కి పెద్దగా గ్రాండ్ టెస్ట్ రాయకపోయినా పర్లేదు కానీ మ్యాథ్స్ కన్ఫర్మ్ రాయాలి కాబట్టి రోజుకి ఎక్కువ క్వశ్చన్స్ కాకపోయినప్పటికీ కూడా అన్ని లెసన్స్ మీద ఓవరాల్ వ్యూతో కనీసం రోజుకి ఒక 30 to 50 క్వశ్చన్స్ ఒక ఎగ్జామ్ రాస్తూ ఉంటే వీరికి మెయిన్ ఎగ్జామ్ లో ఈ 45 మార్క్స్ లో సుమారుగా 35 to 40 మార్క్స్ మధ్యలో వచ్చేస్తాయి. ఓకే సార్ అండి, ఇందులో ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందా సార్? అంటే లాస్ట్ టైం వరకు చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండేది. సో ఏ ఆన్సర్ పెట్టాలన్నా సరే మనం ఆచి తూచి అడిగేయాల్సింది. ఇప్పుడు వీళ్ళకి ఇదే బెనిఫిట్, లేకపోవడం బెనిఫిట్ లేదంట. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో అది తీసేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం వీళ్ళు జాబ్ సక్సెస్ అవ్వాలంటే కన్ఫర్మ్ గా మ్యాథ్స్ కి నెగిటివ్ మార్కింగ్ లేదు, ఒక తీసేద్దాం. అది దేనికి ఉండదు, మ్యాథ్స్ కి మంచి మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ కూడా వీళ్ళు కన్ఫర్మ్ గా రాకపోతే వన్స్ వినాలి, వస్తే డైలీ ప్రాక్టీస్ చేయాలి, డైలీ టెస్ట్ రాస్తే మంచి అవుట్పుట్ ఉంటుందండి. నిజం చెప్పండి, రెండింటి మీద సుమారుగా 75 మార్క్స్ వరకు ఉన్నాయి కాబట్టి బాగా ప్రిపేర్ అయితే 2 మీద 65 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బాగా ప్రిపేర్ అయితే. ఓకేనా. దీని తర్వాత కరెంట్ అఫైర్స్ మనం ఇచ్చే సలహా ఏంటంటే ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు కాబట్టి వీలైతే లాస్ట్ ఇయర్ జూన్ ఆర్ జూలై నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది మంచి మార్క్స్ రావాలండి కరెంట్ అఫైర్స్. సో లాస్ట్ ఇయర్ జూలై 1 నుంచి మొదలు పెడితే ఎగ్జామ్ వరకు ప్రిపేర్ అయితే సుమారుగా వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఒక 25 మార్క్స్ వరకు ఇస్తే, ఎక్కడ ఫిక్స్ అయ్యలేదు, సో ఇస్తే వీళ్ళకి ఈజీగా 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే సార్, అంటే 1 year బ్యాక్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ అని తెలుసుకుంటే చాలా మంచి అవుట్పుట్ వస్తుంది, చదివే ఉన్నారు కాబట్టి. దీని తర్వాత సైన్స్, జనరల్ సైన్స్ మార్కు పోకూడదు, స్టాక్ కంటెంట్ కాబట్టి ఇప్పటికే చాలా చదివి ఉంటారు. వీళ్ళైతే జనరల్ సైన్స్ అంటే రోజు చదివే బదులు ఎగ్జామ్ రాసి ఎక్స్ప్లెనేషన్ వినాలి జనరల్ సైన్స్, దాని ద్వారా ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట. సో జనరల్ సైన్స్ మార్క్ అసలు పోకూడదు. పాలిటీ అయితే మాత్రం అందరూ బాగా చదివి ఉంటారు, ఎందుకంటే చాలా ఈజీగా అర్థమవుద్ది, చాలా రోజులు పెట్టి చదువుతున్నారు కాబట్టి అది మంచి మార్క్స్ వస్తాయి. సో ఇది కాకుండా జాగ్రఫీలో మీరు ఇండియన్ జాగ్రఫీ బాగా చదువుతున్నారు పిల్లలు, కానీ వరల్డ్ జాగ్రఫీ వదిలేస్తున్నారు. చూడండి, ఈ మధ్య కాలంలో పేపర్ టఫ్ ఉంది అంటే కన్ఫర్మ్ గా పేపర్ లో వరల్డ్ జాగ్రఫీ సిలబస్ ఇస్తున్నారు అర్థం. కాకపోతే టైం ఉంది కాబట్టి వీలైతే ఒక 3-4 రోజులు కూర్చొని వరల్డ్ జాగ్రఫీ ఆఫ్ చేసుకోండి, మిగిలిన వాళ్ళతో పోలీసు స్కోర్ పెరిగిపోతుంది. సో నేను ఓవరాల్ చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా సబ్జెక్టులు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మనం ఏమైతే జనరల్ గా మాట్లాడామో వీటితో పాటు హిస్టరీ ఒకటి ఉంటుంది, ఏమైతే మాట్లాడామో వీటి మీద వీళ్ళు డైలీ వర్కౌట్ చేస్తే ఓకేనా యావరేజ్ స్కోర్ అనేది గతంతో పట్టించుకోకూడదు. గతం ఎప్పుడు ఎంత గ్యాప్ రాలేదు, ఏది 2 years గ్యాప్ రాలేదు మీరు. కాబట్టి గతంలో కట్ ఆఫ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంటుందంటే చదివే వాళ్ళు బాగా చదివేస్తున్నారు కదండి, ఓకే, కారణాలు వెతకట్లేదు కదా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కన్ఫామ్ గా మంచి మార్క్స్ వస్తాయి, అంటే సుమారుగా 130+ వస్తే ఓకేనా. మీరు మినిమం సెక్యూరిటీ ఉన్నట్టు అనమాట 130+ వస్తే. అయితే మీకు డౌట్ రావచ్చు ఏమనంటే స్టేట్ టాపర్కి 130, అవును 3 months గ్యాప్ ఇస్తే 130 కష్టం, ఓకే. 2 years గ్యాప్ ఇస్తే 130 కష్టం ఎందుకు అవుతుందండి? ఓకే, ఈ మధ్యలో చాలా ఎగ్జామ్స్ రాస్తారు కదా. సో గ్యాప్ వల్లనే మనం స్కోర్ ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే ఇంకొకటి, గతంలో కానిస్టేబుల్ అంటే కేవలం ఎవరుండేవారు రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు మాత్రమే ఎక్కువ మంది రాసేవారు, ఆ ఎన్సీసీ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రాసేవారు తప్ప సిటీలో ఉన్న వాళ్ళు ప్రైవేట్ సెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కానీ రోజులు మారిపోవడంతో ఏ గవర్నమెంట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబే కాబట్టి ఎలా ఆలోచిస్తున్నారంటే ఏదో ఒక జాబ్ రావాలి కాబట్టి ఈ మధ్యకాలం చూస్తుంది బీటెక్ అయిన వాళ్ళు అందరూ అటే షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకని మ్యాథ్స్ ఉంటుంది, త్వరగా జాబ్ వచ్చేస్తుంది, ఓకేనా. సో కాబట్టి ఏంటంటే ఇటీవల తెలంగాణలో కట్ ఆఫ్ అవడానికి కారణము అదే కారణం, బీటెక్ వాళ్ళే. సో ఇప్పుడు రేపు ఏపీకి కూడా ఎక్కువ మంది వాళ్ళే క్వాలిఫైర్ కాబట్టి వాళ్ళు మ్యాథ్స్ ఇంగ్లీష్ కొద్దిగా యాక్యురేట్ గా ఉంటారు. ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ప్లాన్, మ్యాథ్స్ ఇంగ్లీష్ డైలీ ప్రాక్టీస్ చేసి మీరు వాళ్ళు ఈక్వల్ అవ్వచ్చు, ఓకేనా. సో స్కోర్ పెరిగిపోతుంది, చూసుకోండి. 130 మినిమం సెక్యూరిటీ స్కోర్ మినిమం వస్తే ప్రశాంత నిద్రపోవచ్చు అన్నమాట జాబ్ వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ మెయిన్ సబ్జెక్ట్స్ రోజు ప్రాక్టీస్ చేయండి, అందులో మ్యాథ్స్ ఇంగ్లీష్ రోజు ఎగ్జామ్ రాయండి, మిగిలిన వాటి మీద కరెంట్ అఫైర్స్ 1 year చూసుకోండి. హిస్టరీకి సంబంధించి కొన్ని కోర్ ఏరియాస్ ఉంటాయి, మోడర్న్ హిస్టరీ ఓకేనా, మిడివల్ మోడర్న్ హిస్టరీ కోర్ ఏరియా ఎక్కువ వెయిటేజ్ వచ్చేది. మిడివల్ హిస్టరీలో వచ్చేసరికినేమో కానిస్టేబుల్ కి కల్చరల్ హిస్టరీ కంటే కూడా పొలిటికల్ హిస్టరీ ఎక్కువ ఇంపార్టెంట్, గ్రూప్స్ కి కల్చరల్ హిస్టరీ ఎక్కువ ఇంపార్టెంట్. సో పొలిటికల్ హిస్టరీ కానిస్టేబుల్ కి ఇంపార్టెంట్ ఎక్కువ కాబట్టి పొలిటికల్ హిస్టరీ చూడండి ఒకసారి. మిడివల్లో ఎక్కువగా కల్చర్కి వెళ్ళదు, మిడివల్లో
మోడర్న్ ఎలాగ అలా ఉండదు. ఏన్షియంట్ లో వచ్చేసరికినేమో కల్చరికం అండ్ పొలిటికల్ చూడండి, మిడివల్ లో ఓన్లీ పొలిటికల్ చూడండి, కల్చర్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. మోడర్న్ లో వచ్చేసరికినేమో జనరల్ కేటగిరీ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా వచ్చేసరికినేమో మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వండి. అన్ని రోజు జిఎస్ ఎగ్జామ్ రాయొద్దు, టైం కిల్ అయిపోతుంది. మ్యాథ్స్ ఇంగ్లీష్ వీలైతే రోజు రాయండి. రాయకుండా ఓన్లీ జనరల్ గా ప్రిపేర్ అయితే మాత్రం, ఎందుకంటే క్వాలిఫైనర్లో ఎక్కువ మంది మ్యాక్సిమం మెంబర్స్ కాస్త కొద్దిగా యాక్యురేట్ పర్సన్స్ క్వాలిఫై కాబట్టి కట్ ఆఫ్ ని పెంచేస్తారు. అంటే మాక్సిమం ఇప్పుడు ఇంగ్లీష్ కి మ్యాథ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమంటారు. కన్ఫర్మ్. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.